హలో హాయ్ ఫ్రెండ్స్, ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా ఇవ్వండి. అండ్ మీరు ఏ మూవీ కోసం అయితే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు అందరూ కామెంట్లో తెలియజేయండి. దేవర్ కోసం వెయిట్ చేస్తున్నారా, కల్కి కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, లేదా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేసి సబ్స్క్రైబ్ మాత్రం 200% చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ బటన్ ఇలా నొక్కేశారు అని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మీరు కామెంట్ ఎందుకు చేయమంటున్నాను అంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి, నేను కూడా కామెంట్స్ చూస్తాను కాబట్టి నేను కామెంట్ చేయమంటున్నాను. అండ్ మనం కల్కి దేవర రెండు ఒక పెద్ద అంటే చాలా పెద్ద పాన్ ఇండియా సినిమాలు, అసలు మామూలు సినిమాలు కాదు. రికార్డులు కొల్లగొట్టే సినిమాలు రెండైతే మనకు 2024లోనే రిలీజ్ అవుతున్నాయి. అండ్ మన కల్కి అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా. అండ్ మన కల్కి అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎన్ని కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయో, ఎంత భారీగా వసూలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ 850 crores వరకు అయితే మనకి ఈరోజు వరకు అయితే వచ్చేసాయి అని మన అందరికైతే తెలుస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అని ప్రతి ఒక్కరూ ఆశాభావం తెలుపుతున్నారు. అండ్ చాలా వరకు థియేటర్స్ వాళ్ళకు కల్కి మూవీ ఏంటి, మనకు కల్కి మూవీకి లాభాలు అంటారు కదా, లాభాలు బ్రేక్ ఈవెన్ అయిపోయి ఆల్రెడీ నిన్న ఈవినింగ్ షోస్ నుంచి వెళ్ళే లాభాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అని చాలామంది థియేటర్స్ ఓనర్స్ కూడా ట్వీట్ చేస్తూ చెప్తూనే ఉన్నారు. అంటే అక్కడ ప్రభాస్ అన్నను చూసి, ఆ సినిమా స్టోరీని చూసి, ఆ గ్రాఫిక్స్ వండర్ని చూసి ఈ కలెక్షన్స్ అన్నీ అయితే వస్తున్నాయి. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళి చూసి ఆనందిస్తున్నారు. నిజంగా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నో రోజుల తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన ఒక పెద్ద సినిమా కాబట్టి ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాలి, ఇంకా చాలా పెద్ద హిట్ కావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం దేవర్ గురించి మాట్లాడుకుందాము. దేవర్ నాకు తెలిసి ఇప్పుడు ఒక సాంగ్ షూట్ అయితే జరుగుతుంది. అండ్ మనకు ఆ సాంగ్ కూడా తొందరలోనే రిలీజ్ కాబోతుంది. అండ్ మనకు ఫియర్ సాంగ్ ఇంతకుముందు వచ్చి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టేసిందో మనం అయితే చూసాము. అందులో మనకు జూనియర్ ఎన్టీఆర్ అన్న పడవలోంచి ఇలా దునకడము, అక్కడ ఫైటింగ్ సీన్స్ ఆ సాంగ్లోనే, అదంతా ఒక అద్భుతమైన విజువల్ వండర్ అంటారు ఇవ్వండి. ఆ విజువల్ వండర్ టైప్లో అయితే నాకైతే అనిపించింది. అండ్ మనకు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఫస్ట్ 1 మినిట్లోనే 1 lakh లైక్స్ 2 lakhs లైక్స్ కూడా అప్పుడు వచ్చాయి కదా. ఇప్పుడు మనకు నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయినప్పుడు సేమ్ అదే రేంజ్లో వస్తాయి. అండ్ ట్రైలర్ కూడా అదే రేంజ్లో వస్తాయి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నాకు భారీ నుంచి అతి భారీ అంచనాలు అంటారు చూడండి, భారీ నుంచి అతి భారీ అంచనాలు నాకు ఈ దేవరం మూవీ మీద అయితే ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ అన్న కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి, 3000 కోట్లు రావాలి, 4000 కోట్లు రావాలి అని, అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్కి ఖచ్చితంగా వస్తాయి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అని అంటే, రెండు మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్లో హిట్ కావాలి, కల్కి కూడా ఇంకా చాలా కలెక్షన్స్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ దేవర కూడా పెద్ద హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరు పాన్ వరల్డ్ రేంజ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ ఖచ్చితంగా మీరు కామెంట్ చేశారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక్క లైక్ కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే చాలా వరకు సినిమా అప్డేట్లు అన్నీ అందరికంటే ఫాస్ట్గా ఈ ఛానల్లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి, ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేశారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్